హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్పెషల్ జర్నీ. ఇవాళైతే నేను మన ఛానల్లో బోటి శనగపప్పు మామిడికాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో నేనైతే బోటీని క్లీన్ చేసేసానండి. ఈ కర్రీకి కావాల్సిన మసాలాలు చూపిస్తున్నాను. గసగసాలు, వెల్లుల్లిపాయలు, అల్లము, కొంచెం ధనియాలు, చెక్క, లవంగాలు, కొబ్బరి, ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఈ కర్రీలో అయితే ఇవే యూస్ చేస్తాం, ఇంకే మసాలాలు అనేది యూస్ చేయండి నేను. సో నెక్స్ట్ అయితే కొంచెం శనగపప్పు, బోటి, ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. మనం ఇందాక చూపించాం కదా, అవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసి దీంట్లో వేసుకుంటున్నాను. ఇదంతా కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో కట్ చేసి అది కూడా వేసాను. అది కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత బోటి అనేది వేసేస్తున్నాను. బోటి వేసేసి సాల్టు అండ్ పసుపు కూడా యాడ్ చేశాను. యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసి ఒక 3 to 4 minutes అనేది మూత పెట్టుకుంటే ఇలా వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట. దీంట్లో ఆల్రెడీ ఇట్లా మూత పెట్టుకోగానే కొంచెం వాటర్ పైకి వస్తుంది. సో ఇప్పుడైతే 2 స్పూన్ల కారం అనేది యాడ్ చేశాను. దీంట్లో ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి నేను ఇంకా వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోను. నేను వేసే పప్పు, శనగపప్పు సరిపడా వాటర్ మాత్రమే వేస్తున్నాను. సో ఒక పావు గ్లాస్ వాటర్ అనేది వేసాను. వేసేసి మిక్స్ చేసేసి విజిల్ అయితే పెట్టేశాను. ఒక 5 విజిల్స్ అయితే పెట్టానండి. 5 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఒకసారి స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి సిమ్లో పెట్టుకుని మిక్స్ చేస్తూ ఉండాలి. సో నేను ఉప్పు కారం సరిపోయిందో ఒకసారి చెక్ చేస్తున్నాను, కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ అయితే నేను శనగపప్పు వేస్తున్నాను. ఈ శనగపప్పు 2 hours ముందు అనేది నానబెట్టాను. నెక్స్ట్ అయితే మ్యాంగో వేస్తున్నాను. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కుక్కర్ విజిల్ అయితే పెట్టుకోవాలండి. మళ్ళీ ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే మన బోటి మామిడికాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. సో మళ్ళీ నేను ఒక 2 విజిల్స్ పెట్టిన తర్వాత మూత అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మూత ఓపెన్ చేశాక నేను ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఒక 2 minutes అనేది సిమ్లోనే పెడతానండి. సిమ్లో పెడితే మనకి ఆయిల్ అనేది చక్కగా పైకి వస్తుంది. కర్రీ లుక్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా వీడియో చూసినట్లయితే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో అందరూ కూడా ఇష్టపడి తింటారు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ అయితే మనం సర్వ్ చేసుకుందాము. మన బోటి మ్యాంగో శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్గా. ఇప్పుడైతే మా హస్బెండ్ టేస్ట్ చేసి చెప్తారు, చాలా బాగుందంట.